వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం కొత్తరెడ్డిగూడెంలో శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు కొత్త ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ముమ్మరంగా సాగుతుందని, మండలంలో వివిధ గ్రామాల్లో వేర్వేరు సమయాల్లో వరి కోతలొచ్చాయని, కళ్లల్లో సిద్ధంగా ఉన్న ధాన్యం ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని, తడిచిన రంగు మారిన తేమ శాతం అధికంగా ఉన్నా కూడా ఎక్కడ అభ్యంతరం పెట్టకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని, అంతేకాక ధాన్యం మిల్లుకు చేరిన 3వ రోజుకి రైతు అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయని తెలుపుతూ, వాస్తవాలు ఇలా ఉంటే నియోజకవర్గ ప్రతిపక్ష టీడీపీ నాయకులు మాత్రం ఎలక్షన్లు దగ్గరకు రావడంతో తన రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదని తప్పుడు ఆరోపణలు చేయడం అవివేకమని, విచిత్రం ఏమిటంటే కొన్ని గ్రామాల్లో ఆయన ప్రక్కన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు అప్పటికే వారి ధాన్యం కాటా వేయబడి డబ్బులు వారి అకౌంట్లలో పడిన సంగతి కూడా తెలుసుకోకుండా ఎక్కడ ధాన్యం ఆరబోసి ఉంటే అక్కడ కూర్చొని గొగ్గులు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈరోజు మరి రెడ్డిగూడెంలో ధాన్యం కాటా వేసే దగ్గర రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు కొంతమేరకి ఈ మండలం నిండిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. తర్వాత పండిన పంట చేతికొచ్చే టయానికి మరి అకాల వర్షాలు, తుఫాను వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతులు పక్షపాతిగా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు సెంటర్లన్నీ ప్రారంభించడం జరిగింది ఈ మండలంలో. మరి అదేవిధంగా తడిచిన ధాన్యం అయినా, తేమ ఎక్కువ శాతం ఉన్నా కూడా, రంగు మారినా కూడా రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని మరి రైతాంగం యొక్క ప్రతి గింజ కాటాయమని ప్రభుత్వం ఆదేశించిన మేరకు ఈ మండలంలో ఈ రోజుకు నిర్విఘ్నంగా తుఫాను ఉన్న టైంలో కూడా మరి మేమంతా ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించి మరి వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా, తేమ శాతం ఉన్నా కూడా కాటాలు వేయటం ప్రారంభించడం జరిగింది. మరి అక్కడ నుంచి మరి తుఫాను వెళ్ళిపోయినా కూడా మరి ఆరుదల జరిగినటువంటి పంటలన్నీ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి పీపీసీ సెంటర్లో కూడా ఇవాళ నిర్విఘ్నంగా కాటా వేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మరి ఏదైతే తుఫానుకి పంట నష్టం వరి దెబ్బతిందో మరి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇవాళ వ్యవసాయ శాఖ అధికారులంతా పొలాల్లోకి వెళ్ళి రైతాంగానికి నష్ట పరిహారం ఇచ్చే దానికోసం మరి అంచనాలు వేయటం కూడా జరిగిపోయింది. మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చెప్పారు, ఖచ్చితంగా పంట నష్టపరిహారం రైతాంగానికి జనవరి పండగలోపే వేస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అమలు జరుగుతుంది. ఎందుకంటే మాట తప్పని ముఖ్యమంత్రి, మీ అందరికీ తెలుసు, చెప్పాడంటే చేస్తాడు, దాంట్లో అనుమానం లేదు. అయితే మండలంలో వివిధ గ్రామాల్లో వివిధ టయాల్లో ఒక్కొక్క గ్రామం ఒక విత్తనం ప్రకారం కోతలు వేరువేరు కాలంలో రావడం, కోతలు అయిపోయి ధాన్యం వచ్చిన గ్రామాలన్నీ కూడా ముందు కాటాలు వేయటం ప్రారంభించడం జరిగింది. అలాగే ఇప్పుడు కుదప, రుద్రవరం తీసుకుంటే మరి వెనక కోతలు కోసి ఈ 2-3 రోజులు 4 రోజుల క్రితమే అవి కూడా పంట చేతికొచ్చి కాటాలు వేయటం ప్రారంభోత్సవం జరిగింది. ఈ విధంగా మండలంలో మరి ఒక గ్రామానికి ఆ పంటకి ఉన్న వేరియేషన్ ప్రకారం వేరువేరు టయాల్లో కోతలకు వచ్చి వేరువేరు టయాల్లో కాటాలు ప్రారంభించడం జరిగింది. మరి వాతావరణం దేవుడి దయ వల్ల అనుకూలించి శుభ్రంగా ఉంది డ్రై వాతావరణం. మరి రైతు ఏదైతే చేతికొచ్చిన పంట కళ్ళాల్లో ప్రభుత్వ మద్దతు ధరకు నిరంతరంగా కాటాలు వేయడం జరుగుతూ ఉంది. కాటా వేసిన లారీ మిల్లుకి వెళ్ళిన 3 రోజులకే అకౌంట్లో డబ్బులు పడుతున్న సంగతి రైతాంగానికి అందరికి కూడా విదితమే. కాకపోతే మరి ఇక్కడ ఏదైతే ప్రతిపక్ష నాయకులు, ఈ నియోజకవర్గ మాజీ మంత్రి గారు మరి ఎక్కడ కళ్ళాల్లో ధాన్యం కనపడితే అక్కడ పోయి గగ్గోలు పెడుతూ ఏదో ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదని, డబ్బులు పట్టలేదని చెప్పి రైతాంగాన్ని అయోమయానికి గురి చేయటం కరెక్ట్ కాదని, నిజమైన సమస్య ఉంటే స్పందించాలే కానీ సమస్య లేని దగ్గర ఆ ధాన్యం ఆరుదల అయినాయో లేదో తెలియదు, ఆ ధాన్యం ఏ పరిస్థితులు అక్కడ ఉన్నాయో తెలియదు, ఎక్కడ ధాన్యం కళ్ళం కనపడితే అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వం మీద నిందలేయటం అనేది సరైన పద్ధతి కాదు. మండల యావత్తు రైతాంగం, రైతులంతా కూడా ఈ కొనుగోలు విషయం ప్రభుత్వం మద్దతుకి కాటాలు వేస్తాం జరుగుతూ ఉంది. నిరంతరం ప్రతి క్షణం కూడా డిలే లేకుండా రైతాంగం అకౌంట్లో డబ్బులు పడిన సంగతి మీరు కనీసం మీ పక్కన ఉన్నటువంటి రైతులను అడిగి తెలుసుకున్నా మీరు మాట్లాడాలని ఇది ముఖ్యంగా మీకు తెలియజేసుకుంటున్నాను. దయ ఉంచి రైతాంగాన్ని మీరు
అయోమయంగా గురి చేసేటటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దని, ఖచ్చితంగా ప్రతి గింజ ప్రభుత్వం మద్దతు ధరకి కొని సకాలంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. కాబట్టి రైతాంగం మొత్తం ఇటువంటి రాజకీయాల కోసం మాట్లాడే గందరగోళ మాటలన్నీ విశ్వసించకుండా ఈ ప్రభుత్వానికి మీరు విశ్వసనీయతగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను.